ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పంచమోధ్యాయము కర్మ సన్యాస యోగము. అయితే ఎవడైతే ఏ కర్మయోగి అయితే దేనిని కూడా ద్వేషించకుండా దేనిని కూడా కోరకుండా ఉంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా వాడే నిజమైనటువంటి సన్యాసి, వాడే కదా త్యాగి అని తెలియదగును. అయితే ఎలాగంటే ఇష్టము అయిష్టము, రాగము ద్వేషము మొదలైనటువంటి ద్వంద్వాలు లేనటువంటి వాడు సులభంగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలుగుతాడు. సన్యాసము అంటే రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టాలను, సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలను త్యజించడమే కాకుండా కర్మలను కూడా వదిలివేయడం. అంటే కర్మలను త్యజించడం మాత్రము కాదని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. అలాగే ఈ రాగద్వేషాలను వదిలిపెట్టేటువంటి వాడే నిత్య సన్యాసి. తక్కిన వారంతా కూడా అనిత్య సన్యాసులే. అంటే సన్యాసులు అనేక రకాలైనటువంటి రకరకాల తరగతులు ఉన్నారు. ఇక్కడ మనం 2 రకాలైనటువంటి వారినే తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒకరు నిత్య సన్యాసులు, రెండవ వారు అనిత్య సన్యాసులు అని. రాగద్వేషరహితుడు, ద్వంద్వ విముక్తుడు నిత్య సన్యాసి. అంటే ఇష్టములు అయిష్టములు వదిలేసినటువంటి వాడు, 2 లేనటువంటి వాడు, ఏ శీతోష్ణాదులు లాభ నష్టాలు కష్టసుఖాలు అనేవి వదిలినటువంటి వాడు, వాడే సత్యమైన నిత్యమైనటువంటి త్యాగము కలిగిన వాడు, వాడే నిత్య సన్యాసి. అంటే సన్యాసి వేషాన్ని మాత్రమే వేసుకొని మనోబుద్ధి చిత్తాహంకారాదులు యందు కోరికలు వాసనలు శీతోష్ణాదులు కష్టసుఖాలు లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ద్వంద్వాలు కలిగి ఉన్నటువంటి వాడు అబద్ధపు సన్యాసి. అనిత్యపు సన్యాసి అంటే హృదయం యొక్క మార్పు లేకుండానే బాహ్యమైనటువంటి తన యొక్క శరీర ఆకారం మాత్రమే మార్చుకునేటువంటి వాడు అని కదా అర్థము. కాబట్టి ఎప్పుడైతే ఇష్టము వదులుతాడో, కోరికను లేకుండా చేసుకుంటాడో, ద్వేషాన్ని వదిలేస్తాడో అదే కదా సన్యాసము. ద్వంద్వాలను విడిచిపెట్టడమే కదా సన్యాసము. అంటే వాసనను త్యజించి వేయడమే వాస్తవమైనటువంటి సన్యాసము. అది లేనటువంటి వాడు సన్యాసి అయినప్పటికీ కూడా వాడు పతితుడే. అది ఉన్నటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాడు సన్యాసియే అని చెబుతూ, సంసార బంధం ఎటువంటిది? చాలా గట్టిది. అది ఘనీభవించినటువంటి గ్రంథితో దృఢపడిపోయి ఉంటుంది. అనేక జన్మ పరంపరల నుండి కూడా అది గట్టిపడుతూ వస్తుంది. కాబట్టి దానిని విడదీసుకొని పోగలగడం అనేటువంటిది కష్టసాధ్యమే. అయినప్పటికీ కూడా రాగాన్ని ద్వేషాన్ని వదిలినటువంటి వారు దానిని సులభంగా ఏ యొక్క సమస్య లేకుండా అనాయాసంగా ఛేదింపగలుగుతూ ఉన్నారు అని కదా ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టే సుఖం అంటే సులభముగా అనేటువంటి పదాన్నే కదా ప్రయోగించబడింది. అయితే సంసార బంధము తొలగటకు ఏదైనా సరే సులభమైనటువంటి ఉపాయం ఉన్నదా అని అనేక మంది ప్రశ్న చేస్తారు. భగవానుడు దానికి ఇచ్చట సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పివేశారు. రాగము ద్వేషము అంటే ఇష్టాన్ని అయిష్టాన్ని వదలడమే ఆ ఉపాయము. అటువంటి వాడు గృహస్థుడైనా కర్మలను ఆచరిస్తూ ఉన్నా వాడు ఎల్లకాలము జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, రాబోయేటువంటి కాలమునందు సదా సర్వ ప్రదేశాల యందు కూడా సన్యాసియే. వాడే నిత్య సన్యాసి.
అంతఃకరణమునందరి దోషాలను అంటే ఈ మానసేంద్రియాలలో ఉన్నటువంటి దోషాలను వదలడమే నిజమైనటువంటి సన్యాసము అనే నిత్య సన్యాసము అనే పరమాత్మ తెలియజేశారు. కాబట్టి ఇక వేషధారులైనటువంటి కపట సన్యాసుల ఆట అనేటువంటిది కట్టించినట్లే కదా. అటువంటి వారు ఆ నిత్య సన్యాసుల తెగలో జమ కట్టి వేయబడ్డారు. కాబట్టి ఇక్కడ కృత్రిమత్వము అంటే లేని దానిని కల్పించుకొని స్వీకరించకుండా పరమాత్మ తెలిసిన విధంగానే బంధ విముక్తికరమైనటువంటి పవిత్రమైన మార్గాన్ని సర్వులు కూడా అనుసరించాలి అని చెబుతూ నిత్య సన్యాసి ఎవరు అంటే దేనిని కూడా ద్వేషింపనటువంటి వాడు, దేనిని కోరనివాడు, సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలు కూడా లేనివాడు. అటువంటి నిత్య సన్యాసత్వానికి ఫలమేమిటి అంటే దాని చేత మనుజుడు సంసార బంధాన్ని సులభంగా దాటివేయగలుగుతాడు కదా. సంసార బంధము నుండి సులభంగా తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉన్నదా అంటే ఉన్నది. రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టము అనేది లేకుండా ఉండాలి. ద్వంద్వాలను పారద్రోలాలి. అలాగా అంటే తన యొక్క ఏ విధంగా ద్వంద్వాలను పారదోలాలి, రాగాన్ని ద్వేషాన్ని ఇష్ట అయిష్టాలను వదిలివేయాలి అని అంటే దానికి నిరంతరమైనటువంటి భగవన్నామస్మరణ అనేటువంటిది కావాలి. ఆ విధంగా కర్మయోగము జ్ఞానయోగాల రెండింటి యొక్క ఫలము ఒకటే అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంటే సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతిన పండితాః ఏకమప్యస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం అంటే కర్మ సన్యాసపూర్వకమైనటువంటి కర్మను వదిలివేసిన దానితో వచ్చినటువంటిదే జ్ఞానయోగము, కర్మయోగము అని వేరువేరు అని వేరువేరు ఫలితాలు ఉన్నవి అని అవివేకంతో ఉన్నటువంటి వారు, సత్య వస్తువును గురించి విచారణ చేయనటువంటి వారు, అసత్య వస్తువు పదార్థాలని సత్యమని నమ్మినటువంటి వారు మాత్రమే పలుకుతారు. కానీ ఈ యొక్క వివేకవంతులు అయితే కానే కాదు. ఆ రెండింటిలో కూడా ఏ ఒక్కదానినైనా సరే బాగా అనుష్ఠానం చేసినట్లయితే రెండింటి యొక్క ఫలము కూడా మనుజుడు పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ ఇక్కడ పండితులు అంటే ఏ విధంగా పండితులంటే ఇక్కడ పారమార్థికమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మహనీయులు అని భావమేమో, కానీ కావ్యాలు అలంకారాలు మొదలైనటువంటి సాహిత్య పరిజ్ఞానం కలవారు అని కాదు కదా అని చెబుతూ ఎలాగంటే పండితులు అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము, భౌతికమైనటువంటి పాండిత్యము, మరి శాస్త్రాధ్యయనాలు, ఇటువంటి కావ్యాలంకారాలు, కవులు, సాహిత్య పరిజ్ఞానం కలిగినటువంటి వారు వీరంతా పండితులు అనేటువంటి నానుడి కలిగి ఉన్నది. కానీ ఇక్కడ అసలు మనం పండితులు అని భగవానుడు తెలియజేసినటువంటి విషయం పారమార్థిక సంబంధమైన అనుభవ జ్ఞానము కలిగిన మహనీయులు అనే భావము. అంటే ఇక్కడ పండితులు అంటే పెద్దలు, మహనీయులు, సజ్జనులు, సాధు మహాత్ములు, పండితులు వీరంతా కూడా మనం ఒక లెక్క కిందకే తీసుకుంటాం. అయితే పెద్దలు అని నేను చెప్తూ ఉన్నారు కదా, అందులో ఈ పరమార్థమైనటువంటి అనుభవాన్ని సాధించినటువంటిది, పారమార్థికమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మహనీయులు అనే కదా భావము, వారే కదా పెద్దలు. అయితే ఇక్కడ అసలు పెద్దలు అంటే ఎవరు అంటే పెద్దలనగా శతవృద్ధులు కారు, విద్యలను మీరిన వారు కారు, భూమిమేటి నగంబయులేచిన వారు కారు, జ్యేష్ఠ కులమందు జనించిన వారు కారు, సుధారుని తమ్ముదాముగని ధన్యులే పెద్దలు నిశ్చయింపగన్. ఎవరు పెద్దలు అంటే నువ్వు శరీరానికి 100 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు పెద్దలా అంటే కాదు. వారు అది శరీరానికి వచ్చిన స్థూల దేహానికి వచ్చిన వయసు, దానితో పెద్దరకం రాదు. మరి పెద్దలనగా శతవృద్ధులు గారు, విద్యలను మీరిన వారు కారు, ఏ విధమైనటువంటి కావ్యాలు అలంకారాలు సాహిత్యము ఛందస్సు
మరి వ్యాకరణము, మీమాంస, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, శిల్పము మొదలైనటువంటి విషయాలను సేకరించినటువంటి వారు కూడా కానే కాదు. అంతేకాదు, భువిమేటి నగంబులంతయులేపిన వారు ఆరయకారు. తెలుసుకొని విచారించి చూస్తే భూమి నుండి శరీరాన్ని కుంభించి శరీరాన్ని పైకి లేపేటువంటి ఒక హఠయోగం అనేటువంటిది సాధన చేసి ఉంటారు. అటువంటి వారు కూడా పెద్దలు కాదు. ఎందుకు? ఇక్కడ పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడే అని కదా చెప్పడం అని చెబుతూ, ఇంకా అంతేకాదు, జ్యేష్ఠ కులమందు జనించిన వారు ఆరయకారు అంటే అరసి చూస్తే, ఇంకా వివరించి విచారించి చూస్తే బ్రాహ్మణ కులంలో అగ్రకులంలో ఉత్పన్నమైనటువంటి వారు పెద్దల అంటే పెద్దలు దాంట్లో ఉండి ఉండవచ్చు, కానీ కులానికి సంబంధించినదే అయితే పెద్దరికం అది కూడా కాదు అని చెబుతూ, సుధారుని ఈ యొక్క శరీరాంతర్గతంగా లోపల ఉన్నటువంటి విశుద్ధ చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ చైతన్య సత్తా మాత్రము చేతనే ఈ జడప్రాయమైన శరీరము అనేది చేతనవంతమవుతుంది, కదలడానికి అవకాశం ఉన్నది. ఏ విధంగా సూదంటురాయి సామీప్యమున ఉన్నటువంటి ఇనుప ముక్క కదిలినట్లుగానే ఆ చైతన్య వస్తువు యొక్క సన్నిధానమునందు ఈ జడప్రాయమైన దేహాలు కదులుతూ ఉన్నవి. కాబట్టి సుధారుని అటువంటి ఈ దేహము అనబడేటువంటి దేవాలయమునందు లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క స్ఫురణతోటి సుధారుని తన్ను తాము అంటే తమయందు ఉన్న తాము అంటే అప్పటి వరకు కూడా దేహాలుగా భావించి దేహాంతర్గతంగా విస్తృతమైన విశాలమైన అఖండమైన సమర్థతతో ప్రకాశవంతంగా వెలుగుతూ కనబడి ప్రతి స్వయం జ్యోతి అయి ప్రతి వస్తువును ప్రకాశింపజేసి ప్రతి వస్తువును చలనశక్తి కలిగించేటువంటి ఆ యొక్క స్వస్వరూప సాక్షాత్కార సందర్శనము చేసినటువంటి వారు మాత్రమే పెద్దలు అని ఎవరు చెప్పారు? అటువంటి సాక్షాత్కారాన్ని, స్వానుభవ సిద్ధాంతాన్ని, స్వానుభవ జ్ఞానాన్ని పొందినటువంటి వారు మాత్రం తెలియజేసినటువంటి విషయం. వారు పెద్దలుగానే ఇలా జ్యేష్ఠ కులమందు పుట్టినవారో, లేకపోతే శరీరాన్ని కుంభించి పైకి లేపినవారో, లేదా 100 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వారో, లేదా పాండిత్య విద్యలన్నీ కూడా వ్యాకరణ రీత్యా అన్నీ నేర్చుకున్నటువంటి వారు పెద్దలు కారు. పెద్దలు అంటే సుధారుని దాము తమ యొక్క స్థితి ఏంటి, నేను ఎవరు, నేను పరమాత్మ వస్తువుని అని అనుభవ సిద్ధిగాంచినటువంటి వాడు మాత్రమే పెద్ద. ఆ అనుభవాన్ని పొందినటువంటి పెద్దలు నిర్ణయించినటువంటి విషయం పెద్దల గురించి అని వారు నిజమైనటువంటి పండితులు అని చెబుతూ, అందుకే జ్ఞానయోగము కర్మయోగము వేరువేరు ఫలాలు కలగజేస్తాయి అని పిల్లలు అంటే ఈ యొక్క బాలాహ అని చెప్పవచ్చు. ఇటువంటి పిల్లలు అజ్ఞానులు చెబుతారే కానీ పెద్దలు కాదు అని కదా పరమాత్మ తెలియజేశారు. ఎలాగంటే ఏ యోగాన్ని అనుష్ఠించినప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి మోక్షము అనే ఒకే ఫలము కలుగుచూ ఉన్నది. కొందరైతే ఉత్తమమైనటువంటి అధికారులు, ఆ ఉత్తమాధికారులు వారి వారి యొక్క సంస్కారాన్ని అనుసరించి ఆత్మవిచారణ రూప జ్ఞానయోగము అనేది అవలంబిస్తారు. అలాగా ఆత్మవిచారణ అసలు తాను ఏమై ఉన్నాడు, తను అసలుకి ఈ యొక్క ఇంద్రియాలతో కూడిన దేహమై ఉన్నాడా, ఈ దేహము ఈ ఇంద్రియాలకు సర్వానికి కూడా సత్తా కలిగించేటువంటి చలనం కలిగించేటువంటి సత్తా అయి ఉన్నాడా, ఆ సత్తా ఏమిటి, ఆ యొక్క ఆత్మ, ఆ ఆత్మే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనే విచారణ రూపముల యొక్క జ్ఞానయోగాన్నే అవలంబించాలి. అంతేకాదు దృక్కేమి దృశ్యమేమి, దృక్కు ద్వారా మాత్రమే దృశ్యం చూస్తుందా, దృశ్యాన్ని ఆసరా చేసుకుని దృక్కు ఉన్నదా అనేటువంటి ఆ దృక్కు సత్యము దృశ్యము అనేటువంటిది చూసేవాడా అంటే రెండు ఏకమైనప్పుడు ఒకటే అవుతుంది. అటువంటి వివేచనతోటి ఆ జ్ఞాన విచారణతోటి స్వస్వరూపాన్ని ఎరగాలి.
అలా తెలిసి మోక్ష ఫలాన్ని పొందుతూ ఉంటారు. మరికొందరైతే వారి వారి యొక్క చిత్తాన్ని అనుసరించి, వారి యొక్క చిత్తవృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఆ నిష్కామ కర్మము అంటే కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మ ఫలితాన్ని ఆశించకుండా, సంగము లేకుండా చేసేటువంటి కర్మయోగాన్నే అనుసరిస్తూ సమస్త కర్మలను కూడా ఈశ్వరార్పణం చేస్తారు. స్వార్థము నశించిన వారై ఉంటారు. ఫలాభిలాషను, దానిపై ఉన్నటువంటి ఫలం యొక్క కోరికను కూడా వదిలివేస్తారు. చిత్తశుద్ధిని పొందుతారు. దాని ద్వారా స్వస్వరూప పరిజ్ఞానం అనేటువంటి జ్ఞానాన్ని పొంది ఉంటారు. అలా స్వస్వరూప పరిజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతూ ఉన్నారు కదా. ఈ ప్రకారంగానే రెండింటి యందు కూడా ఏమున్నది అంటే అహంభావరాహిత్యము. నేను అని జడాత్మకమైనటువంటి దేహాన్ని నేను అనడం లేదు. అక్కడ ఏ యొక్క స్వస్వరూప జ్ఞానం ఏదైతే స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటిది ఉన్నదో దానిని నేను అనేటువంటిది ఉండడం చేత ఈ దేహేంద్రియ సంఘాతమైన ఇంద్రియాలు అన్నింటినీ కూడా ఈ ఉపాధులను మరి అహంభావరహితంగా నేను అనేటువంటి భావన నశించిపోతుంది. అక్కడ నేను అంటే పరమాత్మ స్వరూపమైన నేను అనే భావంతో కర్తృత్వ బుద్ధి రహితత్వమే. ఇక్కడ నేను ఈ కర్మ నా చేత చేయబడుతుంది అనేటువంటి కర్తృత్వాదులు, భోక్తృత్వాదులు అనేవి నశించిపోగా ఇక సంకుచితమైనటువంటి జీవభావ వినాశమే ఇమిడి ఉన్నది కదా. అక్కడ ఏ విధంగా చాలా సంకుచింపబడి, చాలా ఖండ దృష్టితోటి పరిచ్ఛిన్న విషయమైనటువంటి జీవభావం ఏదైతే ఉన్నదో ఆ జీవభావం అనేటువంటిది నశించిపోతుంది. ఆ నశించిపోవడం చేత జీవత్వము తొలగిపోతే మిగిలి ఉండేదేమిటి? శివత్వమే కదా. అలాగే కాబట్టి ఈ సాంఖ్యము అంటే జ్ఞానం యొక్క విచారణ, యోగము, కర్మ. ఈ సాంఖ్య యోగాలలో, కర్మయోగాలలో అంటే సాంఖ్యయోగము, జ్ఞానయోగము, కర్మయోగాలలో ఒక్కదాని యందు గనక చక్కగా స్థిరత్వాన్ని, నిలుకడును కలిగి ఉన్నట్లయితే మిగతా రెండింటి యొక్క ఫలముకు మోక్షము లభిస్తుంది అని చెప్పడానికి కారణమై ఉన్నది కదా. అందుకే ఏ యోగమైనప్పటికీ కూడా అందులో చక్కగా దృఢంగా అచంచలంగా స్థితిని పొందిన మాత్రము చేతనే అటువంటి మోక్ష ఫలము అనేది లభిస్తుంది. కానీ ఇక కొద్దిపాటి అనుభవము చేత అయితే కానే కాదు. అందుకే స్థిరము కానటువంటి స్థితి చేత కాదు, అస్థిరమైనటువంటి స్థితి చేత కానే కాదు. అంటే ఏ వర్గ మార్గమనందైనా సరే పరిపక్వతను పొందాలి. దాని యందు అంటే ఎక్స్పర్ట్ అవ్వాలి, ప్రవీణుడు అవ్వాలి. దానిలో చాలా చాకచక్యంతో కూడినటువంటి అనుభవాన్ని పొందాలి. ఈ భావాన్ని తెలపడం కోసమే మనకి సమ్యక్ అంటే సమగ్రమైన అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించుకోవచ్చు. అయితే ఉత్తమమైనటువంటి జ్ఞానులు ఏం చేస్తారు? లోకం యొక్క ఉపకారం కోసము అంటే లోకులు యొక్క, పరుల యొక్క హితార్థం కోసము, వారి యొక్క ఉపకారార్థము కర్మను ఫలాభిసంధిరహితముగా అంటే ఏ కోరిక లేకుండా, సంగము లేకుండా, ఆ కర్మ ఫలము పట్ల ఏ ఆసక్తి లేకుండా చేస్తూనే ఉన్నారు. ఎవరు? ఉత్తమమైనటువంటి జ్ఞానులు. ఈ ఉత్తమమైనటువంటి కర్మయోగ నిష్ఠులు ఏ విధంగా ఉంటారు? స్వార్థరహితులై ఉంటారు. వారి కోసము మాత్రమే కాకుండా ఏ ఫలాన్ని కోరకుండా అంతరంగమునందు అంతా కూడా భగవత్ స్వరూపమే, సర్వము కూడా నిండి ఉన్నటువంటిదే సార వస్తువు. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మము ఎక్కడ ఉన్నాడు? సర్వేక సమస్తము ఏకవారాశి అయి నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అటువంటి బ్రహ్మస్వరూపాన్ని నీవు తెలియు అని చెబుతూ అటువంటి జ్ఞానభావాన్ని కలిగియే ఉంటూ ఉన్నారు. కాబట్టి పరిపక్వ దశలో జ్ఞానయోగము, కర్మయోగాలు రెండు కూడా ఒకటిగానే ఉన్నవి, ఒకే ఫలాన్ని కూడా కలగజేస్తూ ఉన్నవి. రెండింటి యొక్క లక్ష్యము కూడా చిత్తము నశించడమే.
ఏంటది? జ్ఞానయోగము, కర్మయోగము. ఈ రెండింటి యందు కూడా ఒకటే ఫలం ఉన్నది, ఒక పనిగానే ఉన్నది. రెండింటి యొక్క లక్ష్యం కూడా చిత్తాన్ని నశింపజేయడం, చిత్తాన్ని విలయం చేయడం. అంటే వ్యష్టిత్వాన్ని వదిలి సమిష్టత్వమునందు ప్రవేశించడమే. తాను యొక్క భిన్నంగా ఉన్నటువంటి, ఒక్కటిగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని వదిలి సర్వవ్యాపకమైనటువంటి సమిష్టిత్వము, సర్వము తానే అయి ఉన్నటువంటి దాని యందు ప్రవేశించడము. ఇలా ఉండగా ఈ జ్ఞానయోగము, కర్మయోగములు అని వేరు అని చెప్పేటువంటి వారు నిజంగా కూడా బాలాహ, అంటే వారు పసిపిల్లలే, అజ్ఞానులే అయి ఉంటారు. తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఈ జ్ఞానయోగము, కర్మయోగాలు, కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు అని చెప్పేటువంటి వారు వాస్తవానికి వారు అజ్ఞానులే అయి ఉంటారు. వారి బుద్ధి ఇంకా కూడా వికసించలేదు, అంటే వారి బుద్ధి యందు ఎటువంటి అభివృద్ధి లేదు అనే అర్థాన్నే స్ఫురింపజేస్తూ, విశాల భావము కలిగినటువంటి వారు ఎన్నడూ కూడా ఏ మార్గాన్ని కూడా దూషింపరు. ఎందుకు? వాళ్ళ యొక్క భావం చాలా విస్తృతంగా, విశాలంగా ఉంటుంది. వారు ఏ మార్గాన్ని కూడా నిందించరు, దేనిని తప్పుపట్టరు. అన్ని మార్గాల యందు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యానికి కొనిపోతాయి అనే తలస్తారు. ఏ మార్గాన్ని అనుసరించినా అక్కడ ఏముండాలి అంటే భక్తి ఉండాలి. ఆ భక్తి ద్వారా అది భగవంతుని యొక్క సమీపానికి, సన్నిధికి తీసుకెళ్తాయి అని తలంచినప్పుడు సర్వమత సహనము కూడా కలిగి ఉంటారు. సర్వ మతాల పట్ల కూడా, ఇక్కడ మతాన్ని ఆశ్రయించుకున్నది ఎందుకు? మత ధర్మాలను పురస్కరించుకొని ఆ ధ్యేయ వస్తువైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందడమే. అలాగే ఇక్కడ భగవంతుని యొక్క సాన్నిధ్యానికి అన్ని మార్గాలలో కూడా తీసుకొని పోతాయని తలంచినప్పుడు సర్వ మతాల పట్ల కూడా ద్వేషము అనేది నశించిపోతుంది. సర్వ మతాల పట్ల కూడా సహనము అనేది కలుగుతుంది. అన్ని మతాలను ఆమోదిస్తారు అంటే ఉదాసీనంగా ఉంటారు, అంతేకాని ప్రతి మతంలో వీళ్ళే దూరిపోతారు అనేటువంటి అర్థమైతే కాదు. ఆ విధంగా ఆమోదిస్తారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉన్నది, ఆ వృత్తం యొక్క పైభాగం నుండి ఏ రేడియస్ అయితే అనుసరించిపోయినప్పటికీ కూడా, ఏ వ్యాసార్థాన్ని అనుసరించిపోయినప్పటికీ కూడా చిట్ట చివరకు అన్నీ కూడా ఆ సెంటర్ని, అంటే ఆ కేంద్రాన్నే చేరుతాయి కదా. అలాగే జ్ఞానము, కర్మము మొదలైనటువంటి వివిధ రకాలైనటువంటి మార్గాలు మొత్తం కూడా ఒకే మోక్ష రూపస్థానానికి జీవుణ్ణి తీసుకొని పోతూ ఉన్నవి. అందుకే ఈ శ్లోకంలో జ్ఞానము, కర్మయోగాలలో ఏ ఒక్కదాని యందైనా కూడా చక్కగా నిలుకడ కలిగి ఉన్నట్లయితే రెండింటి యొక్క ఫలము కూడా కలుగుతుంది అని కదా పరమాత్మ తెలియజేసింది. అంటే రెండింటి యొక్క ఫలం కూడా ఒకటే అయి ఉంటే, ఇక్కడ రెండిటి యొక్క ఫలము ఒకటియే అయ్యున్న చేత ఆ ప్రకారంగానే సంభవించగలుగుతుంది. ఈ విధంగానే సర్వ మార్గాలు, సర్వ మతాల యొక్క సమన్వయము కూడా ఈ విషయమునందు చక్కగా స్థిరంగా వ్యక్తం చేయబడింది. మత విషయమునందు, మార్గ విషయమునందు విశాల భావాన్ని కలిగించుకొనండి. కుచించుకుపోయినటువంటి సంకుచితమైనటువంటి భావాలతో ఉండకండి. మత విషయంలో కానీ, మార్గాల విషయంలో కానీ విశాలమైనటువంటి భావాన్ని అలవరుచుకోండి అనే పరమాత్మ ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎలాగంటే నదులన్నీ కూడా వేరువేరుగా ప్రవహిస్తూ వెళ్ళినా కూడా చివరకు సముద్రము అనేటువంటి గమ్యస్థానాన్ని చేరాల్సిందే కదా. అలాగననే జ్ఞానము, కర్మ, ధ్యానము, భక్తి యోగము మొదలైనటువంటివన్నీ కూడా ఆత్మసాక్షాత్కారము అనే ఒకే లక్ష్యానికి జీవుణ్ణి చేరుస్తూ ఉన్నవి అని చెబుతూ, ఇక్కడ జ్ఞానయోగములు, కర్మయోగము అనేటువంటివి
జ్ఞానయోగము కర్మయోగము వేరువేరా అంటే కానే కాదు. చక్కగా ఆచరించినట్లయితే ఈ జ్ఞానయోగాన్ని అనుసరించిన కర్మయోగ ఫలితం చేకూరుతుంది, కర్మయోగాన్ని అనుసరించిన జ్ఞానయోగ ఫలితం చేకూరుతుంది. చక్కగా ఆచరించినట్లయితే ఏ ఒక్కటి అనుసరించినా రెండింటి యొక్క ఫలాలను ఒకే మోక్షరూప ఫలాన్ని కలగజేస్తాయి. కాబట్టి మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. జ్ఞానయోగాన్ని కానీ కర్మయోగాన్ని కానీ ఏ విధంగా అంటే మోక్షాన్ని పొందడానికి ఉపాయము జ్ఞానయోగమైన కర్మయోగమైన చిట్ట చివరి వరకు కూడా చక్కగా అనుష్ఠానం చేయాలి. అప్పుడు ఏ ఒక్కదానినైనా సరే చివరి దాకా కూడా ఆశాంతం ఎవరైతే అనుసరిస్తారో అది రెండింటి యొక్క ఫలాన్ని కూడా ఇస్తుంది అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధప విమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.